హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. ముందుగా అయితే మార్నింగ్ అయితే బయటంతా కూడా క్లీన్ చేసేస్తున్నానండి. మాకు డస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కంపల్సరీగా డైలీ కూడా 4 సైడ్స్ కూడా తుడాలి. ఎందుకంటే బ్లాక్గా చూస్తున్నారు కదా డస్ట్ ఎలా ఉంటుందో. రోడ్స్ ఉంటాయన్నమాట. రోడ్కి నియర్గా ఉండటం వల్ల చాలా ఎక్కువ డస్ట్ వస్తుంది. ఇంకా ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లాంట్స్ కూడా అన్నీ కూడా ఆకులు అవి తీసేసి క్లీనింగ్ కూడా ఉంటుంది. డైలీ చేయాలి. ఎందుకంటే మనకి ఏదైనా ఇష్టం ఉంటే వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యత కదా. ఇక్కడైతే మాప్ పెట్టేశాను. బాల్కనీ అంతా మాప్ పెట్టేసి ముగ్గులు అయితే వేస్తున్నాను అనమాట. ముగ్గులు అయితే ద్వారాల ముందున మాత్రమే వేస్తానండి. బాల్కనీ అంతా వేయలేను. ఓన్లీ ద్వారాల ముందున మాత్రం చక్కగా ముగ్గులు వేసేసి పసుపు కుంకుమ పెట్టేస్తాను. పసుపు కుంకుమ ఏంటంటే ఇలా చిన్న బౌల్లో పెట్టి ఉంచుకుంటాను అనమాట. వీక్లీ ఆ బౌల్ క్లీన్ చేసేసి దాంట్లో వాటర్ వేసి పెట్టేస్తూ ఉంటాను. ఇలా చిన్న ముగ్గు అయితే వేసానండి. ఇక్కడ బియ్యం పిండితో అయితే వేయనమాట. ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. అందుకనేసి ఇక నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే పిల్లలు మా వారైతే ఎవరొకరు దీపం పెట్టేస్తారు సింపుల్గా అనమాట. తర్వాత నేనైతే పూజ చేసుకుంటూ ఉంటాను. నేను కూడా ఎక్కువగా ఏం చేయనండి, ఫ్లవర్స్ వాళ్ళ దగ్గర అంటే మార్నింగే తక్కువ ఉంటాయి కదా. తర్వాత నేను ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్కున్న ఫ్లవర్స్ అన్నీ కూడా కోసి తెచ్చి దేవుడికి పెట్టేసుకొని చక్కగా నమస్కరించుకుంటానన్నమాట. అగరబత్తి స్వామి అమ్మవార్లకు చూపించేసి ధూపం చూపించేసి నమస్కరించుకుంటాను. నార్మల్గా అయితే మా పూజ ఇలాగే ఉంటుందండి. పంచోపచార పూజ మాత్రమే చేస్తాము. షోడశోపచార పూజ అంటే మనం నవరాత్రులు ఇటువంటివి అవి చేసినప్పుడు మాత్రమే చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా ఉంటుంది. పూలు అయితే బయట నుంచి అయితే తేమండి. ఇంట్లోని గార్డెన్కి అన్ని మొక్కలు అవి ఉంటాయి, వాటిలో పూసినవే నేను పెడుతూ ఉంటాను రెగ్యులర్గా. ఇక్కడైతే నేను పిల్లల కోసం అయితే చేస్తున్నానండి ఫ్రైడ్ రైస్ అనమాట. క్యారెట్ ఫ్రైడ్ రైస్. ముందుగా జీరా వేసేసుకున్నాను ఆయిల్లో. తర్వాత గార్లిక్ వెల్లుల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలకి ఇటువంటివి పెట్టామనుకోండి హెల్తీ ప్లస్ మనకి ఫాస్ట్గా వర్క్ అనేది అవుతుంది. రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను. అది చల్లారిన తర్వాత ఇలా కొంచెం క్యారెట్ వేసేసి చక్కగా రైస్ అయితే టోస్ట్ చేసేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసేసుకొని కావాల్సితే కారం కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం అనమాట. పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చిలు వేసాను కదా, కారం అయితే వేయలేదు. కొంచెం కొత్తిమీరతోని పిల్లలకైతే అది పెట్టేస్తున్నాను. ఇక్కడైతే కర్డ్ రైస్ అయితే కలుపుతున్నాను. పెరుగన్నంలో కొంచెం అల్లం దంచేసి వేస్తానండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అల్లం వేసి బాగా మిక్స్ చేస్తానన్నమాట. ఇది వీళ్ళకి ఇక్కడ పెట్టేస్తాను కొంచెం కొంచెము. బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానో అది ప్లస్ ఈ కర్డ్ రైస్ కొంచెం పెడతానమాట. అంటే బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను ఈరోజు, అది పెట్టేస్తాను. అలాగే కర్డ్ రైస్ పెడతాను. ఈరోజు అయితే ఇక మా పెద్ద పాప అయితే తినలేదనమాట. తనకైతే ప్యాక్ చేసేస్తున్నాను కర్డ్ రైస్. ఇది కూడా పెట్టేశాను. నార్మల్గా అయితే ఇంట్లోనే పెట్టేస్తానండి, కానీ ఈరోజైతే బాక్స్ అయితే ప్యాక్ చేశాను. ఫ్రూట్స్ ఖచ్చితంగా పెడతానండి. ఫ్రూట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఫ్రూట్స్ అయితే పెడతాను పిల్లలకి. ఇక లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను. ఇక్కడ ఉప్మా అనమాట. ఉప్మా అండ్ క్యారెట్స్ అయితే కట్ చేశాను. టమాటో ఉప్మా అయితే చేశానమాట ఈరోజు. నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇక కిందకైతే వచ్చాను. పిల్లలు మా వారు అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇక నేను కిందకైతే వచ్చాను. నాకైతే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏదో కొంచెం మొక్కలు వేస్తాను. ఇక్కడ మొక్కలన్నీ కూడా కూరలు అవి ఉంచవండి, అస్సలు ఉండవన్నమాట. అందువల్ల ఏదో నాకు తోచిన కొలది కొంచెం లీఫీ వెజిటేబుల్స్ అవి వేస్తూ ఉంటాను. ఇక్కడైతే గోంగూర కొంచెం వచ్చిందండి. ఆ గోంగూర ఏంటంటే చిన్న మొక్కలు ఉన్నప్పుడే మనం ఆకులు కోసామనుకోండి చక్కగా మంచిగా బుషీగా వస్తుంది. అందుకనేసి ఈ ఆకులన్నీ కూడా తీస్తున్నాను. ఈరోజు కర్రీ చేద్దామని చెప్పేసి. చూసారా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో, చాలా బాగుందండి. కలుపు మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇలా చేస్తూ అవి కూడా తీస్తున్నాను అనమాట. చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటే అవి తీసేసి గోంగూర అంతా కూడా ఏరుతున్నాను. చాలా తక్కువే వచ్చిందండి, కానీ మన ఇంట్లో మొక్కలకి కాస్తే అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా వరకు నేను ఆకుకూరలు అయితే బయట నుంచి తేనండి, ఇంట్లోవే అనమాట. ఎప్పుడైనా తెప్పిస్తే పాలకూర మెంతికూర తెప్పిస్తూ ఉంటాను.
గోంగూర అయితే కోసి తెచ్చేసానండి ఇక పైకి. ఇవి మిల్ మేకర్స్ అనమాట. ఇవి సోయా చంక్స్ అనమాట. మిల్ మేకర్స్ అయితే మైదాతో చేస్తారండి. సోయా చంక్స్ అయితే మనకి ప్రోటీన్ ఉంటుంది. అందుకనేసి నేను సోయాబీన్‌తో చేస్తారనమాట. సోయాబీన్ వేస్ట్‌తోని చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఆనియన్స్, ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి, టమాటో అన్నీ కూడా కోసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే మిల్ మేకర్స్ కూడా నీటిలో నానబెట్టి వాష్ చేసి కట్ చేసేసాననమాట. అవి పెద్దగా ఉన్నాయండి. అవే మనకి చంక్స్ చిన్నగుంటే మనం ఇంకా కట్ చేయవలసిన పని లేదు. ఇక్కడ గోంగూర కూడా చక్కగా కటింగ్ అయితే చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా పప్పులోకైనా ఎలా అయినా సరే గోంగూరని ఇలా చిన్నగా కట్ చేస్తానండి. వేరేగా ఉడికించననమాట. ఇక గోంగూర అంతా కూడా నీట్‌గా వాష్ చేసి కట్ చేశాను. ఇక్కడ రైస్ అయితే కుక్ అవుతుంది. ఏంటంటే పిల్లలకి కొంచెం రైస్ కుక్కర్‌లో పెట్టేస్తానండి మార్నింగ్. ఎందుకంటే పూజ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా! మార్నింగ్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, అన్నీ చేయాలి కదా! బయట అంతా కూడా క్లీన్ చేయాలి అండ్ ఆల్సో ముగ్గులవి వేయాలి అన్నీ ఉంటాయి కదా! అందువల్ల అవ్వదు. పిల్లలకి కొంచెం కుక్కర్‌లో రైస్ పెట్టేసి ఫాస్ట్‌గా వంట చేసేస్తాను. తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ వంట చేస్తాననమాట. వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా తింటే కొంచెం రైస్ తింటారు ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే స్నాక్స్ ఏమైనా చేస్తే అవి తింటారు. ఇక్కడైతే మిల్ మేకర్ గోంగూర కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్‌గా కొంచెం జీలకర్ర వేస్తాను. వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై చేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, టమాటో వేసి మగ్గించాలి. తర్వాత దీంట్లో నేను కారం, ఉప్పు సరిపోయినంత వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. ఎప్పుడైనా సరే కూరకి మనం ఎంత మంచిగా ఫ్రై చేస్తే, ఎంత అంటే లో ఫ్లేమ్‌లోని తక్కువ మంట పైన ఉడికిస్తే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో గోంగూర కూడా వేసేసానండి. వేసేసి చక్కగా కలిపేసుకున్నాను. గోంగూర అంతా కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇలాగ స్మాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి కూర అనేది బాగుంటుందన్నమాట. ఆకులు ఆకులుగా ఉండదు. తర్వాత మిల్ మేకర్స్ కూడా వేసేసాను. వేసేసి కలిపేసాను. ఇప్పుడు ఇది అలా మనకి లో ఫ్లేమ్‌లోనే ఉడుకుతుంది. ఈలోగా నేను అంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాననమాట. ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఎవరైనా వచ్చినా ఏదైనా ఉన్నా మనకి ఇల్లు నీట్‌గా ఉంటేనే బాగుంటుంది కదా! అందుకనేసి నేను కిచెన్‌లో ఉన్నంతసేపు కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. సింక్‌లో గిన్నెలు ఉన్నా సరే, డస్క్‌లోని అవన్నీ గిన్నెలు ఆరిపోయినవి ఎత్తి పెట్టడము ఇవన్నీ కూడా చేసేస్తాను. ఇక్కడైతే మనకి కర్రీలోనైతే కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి కలిపానండి. కలిపేసి మూత పెట్టేశాను. రైస్ అయితే అయిపోయింది. రైస్ మీ అందరికీ తెలుసు. నేనైతే ఇలా వారుస్తానండి. చక్కగా వారిపోతుంది. దాని తర్వాత స్టవ్ వేడి ఉంటుంది కదా! ఆ వేడికి ఇంకా ఉన్న వాటర్ అంతా కూడా మనకి తగ్గిపోతాయి అన్నమాట. రైస్ కూడా చాలా పొడి పొడిగా ఉంటుంది. కుక్కర్ రైస్ కన్నా ఈ రైస్ అయితే బాగుంటుందన్నమాట. తర్వాత పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కోసం అదే నెక్స్ట్ ఇప్పుడు నేను కర్రీస్కి అది కూడా ఒక 2 డేస్కి 3 డేస్కి ఇలా బఠానీలు నానబెట్టి ఉడికిస్తానండి. అంటే అప్పటికప్పుడే చాట్ కావాలన్నా ఏం కావాలన్నా నానబెట్టే పని లేకుండా ఇలా ఉడికించి ఉంచామనుకోండి చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు. మాకైతే ఇక్కడ ఫ్రెష్ బఠానీ దొరకవండి. అంటే ప్యాకెట్స్ దొరుకుతాయి కానీ అవి మనకి కలర్ వేసి అమ్ముతారు కదా! వాటికన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది. ఇక రేపు కర్రీ కోసం పిల్లల కోసం అయితే ఇక నేను వెజిటేబుల్స్ అవి కట్ చేస్తున్నాను. నాకు ఈవినింగ్ అయితే అస్సలు టైం ఉండదనమాట. ఈవినింగ్ అయితే ట్యూషన్స్ చెప్పాలి. ట్యూషన్‌కి అందరు పిల్లలు వస్తారనమాట. అందువల్ల ఇంకా ఈవినింగ్ ఖాళీ ఉండదు. పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలి. అన్నీ కూడా వర్క్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో ఈవినింగ్ మనకి కింద ట్యాప్ కూడా వస్తుందండి. అప్పుడు గార్డెన్ అంతా కూడా వాటర్ పెట్టడము, పైన మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలకి అన్నిటికి వాటర్ పెట్టడం ఈ వర్క్ ఎక్కువైపోతుంది. బెండకాయలు అయితే కట్ చేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇటువంటి చిన్న చిన్న పనులు ఉంటే పల్లీలు వేగించడము, బఠానీలు నానబెట్టడము, అవి ఉడికించుకోవడము, లేదా ఏమైనా స్నాక్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే అన్నీ కూడా ముందే చేసి పెట్టుకుంటానండి. ఇలా పల్లీలు ఫ్రై చేసి ఉంటే మనకి చాట్ కానీ, మూరి మిక్సర్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇంట్లో చేస్తూ ఉంటాను. అలా చేసినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. లేదా మనకి చక్కగా ఈ పల్లీలు కూడా పిల్లలు కావాలి అంటే తింటారు. ఇక బాదం అయితే అయిపోయిందనమాట. ఇలా నానబెట్టి అవి బాగా నానిన తర్వాత ఈవినింగ్‌కి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. కావాల్సినప్పుడు పిల్లలు తీసుకొని తింటారు.
గ్రౌండ్ నట్స్ అయితే చల్లారిపోయి ఇక పొట్టది తీయనండి, ఇలాగే యూజ్ చేస్తానన్నమాట. పొట్టుతో తింటే మంచిది కదా అనేసి ఇక పొట్టది తీయను. ఇక్కడైతే ఆయిల్ అయితే 1 వీక్ అయిపోయిందనమాట. కంపల్సరీగా వీక్లీ మాత్రం ఆయిల్ అవి అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. ఇంకా ఎక్కువ డేస్ ఉన్నాయనుకోండి, అవి బాగా జిడ్డు పడితే మనకి చాలా వర్క్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా జస్ట్ క్లీన్ చేస్తే మనకి నీట్గా అనేది వచ్చేస్తుంది. పెద్ద బాటిల్ అయితే నార్మల్గా ఆయిల్ వేస్తానండి. చిన్న బాటిల్ అయితే యూజ్ చేసిన ఆయిల్ అయితే వేస్తాను. ఆ యూజ్ చేసింది మళ్ళీ వంటల్లో అయితే వేయనండి. జస్ట్ దోస ఇటువంటి వాటిలో వేసేస్తాననమాట. చపాతీ, రోటీ అది కాల్చినప్పుడు అది యూజ్ చేస్తాను. నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను కౌంటర్ టాప్ పైన అయితే ఎక్కువగా సామాన్లు అవి పెట్టనండి. అందుకే వర్క్ అనేది కొంచెం బాగుంటుందన్నమాట. ఇక రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే పెసరపప్పు నానబెట్టేస్తున్నాను. ఇది నానిపోద్దండి. ఒక 1 అవర్ 2 అవర్స్లో నానిపోద్ది. అది చక్కగా వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటాను. టమాటోస్ అయితే తెచ్చారనమాట. టమాటోస్ చట్నీస్ కానీ ఎక్కువగా యూస్ చేస్తాను టమాటోస్. ఎందుకంటే నార్మల్గా కోకోనట్స్ కానీ ఇటువంటి వాటికన్నా టమాటో చట్నీ ఎక్కువ ఇంట్లో ఇష్టపడతారు. అందుకని టమాటో చేస్తూ ఉంటాను ఇడ్లీకి అన్నిటి కూడా. బాగా మగ్గిపోయిన టమాటోలన్నీ కూడా ఇలా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నవి ఇలా బాస్కెట్లో పెడతాను. అవి మగ్గిన తర్వాత ఇవి వాడేస్తాను కదండి, అప్పుడు అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా ప్రతి పని కూడా ప్లాన్డ్గా చేసుకుంటానండి. అందువల్ల నేను ట్యూషన్స్ చెప్పడం కానీ, డివోషనల్ ఛానల్ రన్ చేయడం కానీ, మళ్ళీ ఈ ఛానల్ రన్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా నాకు కొంచెం ఈజీగా ఉంటాయి. ఇటువంటి రొటీన్ వర్క్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే.